చూస్తుంటే ఏంటబ్బా కారమన్నం కలిపి పెడుతున్నా అనుకుంటున్నారా? ఆఫ్కోర్స్ అలాంటిది, కానీ కారమన్నం కాదండి. ఈ పిల్లలకి కారమన్నం పెట్టాం కదా, కారమన్నం అయితే కాదు. గెస్ట్ చేయండి చూద్దాం ఏమై ఉంటుందో. అదేనండి ఆవకాయ ఊరగాయ అన్నమాట. మా బుజ్జి చూడు తింటుంది కూర్చొని, తనకి ఇష్టం లేదు లాక్కొచ్చి పెట్టా, బట్ సూపర్ అని చెప్పిన తర్వాత నిజమే కదా, మొదటి ముద్ద అలా తింటే ఎంత బాగుంటుందో. యాక్చువల్లీ నాకు మామిడికాయ పెట్టడం రాదు, ఎందుకంటే ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే ముక్కలు కొట్టాలంటే నాకు భయం అనమాట, చేతి మీద వేసుకుంటాను అనేసి. కానీ మాకు మేమున్న ఏరియాలోన మామిడికాయలు బాగా కాస్తాయి అన్నమాట. అందరూ ఇస్తారు కాపు వచ్చినప్పుడు. అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయని పోయిన ఇయర్ పెట్టాను నేను, బాగా సక్సెస్ఫుల్ అయిందనమాట. అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు, మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, సరే అని ఈసారి వీడియో తీసాను అనమాట. అయితే నేను మా నాన్నమ్మ దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. వడియాలు పెట్టడం, చట్నీలు పెట్టడం. నాకు ఉసిరికాయ అన్న మునక్కాయ చట్నీ అంటే ఇష్టం, అవి బాగా పెడతాను అనమాట. సో సరే ఈసారి మామిడికాయ పెడదామని అనేసి పోయిన ఇయర్ సక్సెస్ అయిందని ఈ ఇయర్ కూడా ఫాలో అయిపోయాను అనమాట. మామిడికాయలు కడిగేసి నీట్గా తీసుకొని ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని, నేను పెట్టిన 2నే అండి, బాగా వచ్చిందనమాట. అయితే ఏంటంటే నేను వెంటనే ఆయిల్ కలిపాను. ఇలాగ కారము, ఉప్పు నేనైతే అందాజుగా వేసేసుకుంటా అండి, ఫిక్స్ అంటే కరెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట. నాకు అదే అలవాటు, నానమ్మ దగ్గర చూసాను నేను. ఇలా అంతా కలిపేసేసాక నూనె వెంటనే వేయను, తర్వాత వేస్తాను అనమాట, 1 డే ఆగేసి. ఫస్ట్ ఏంటి, కారము ముక్కలు కోసుకున్నాక కారము ఉప్పు బాగా వేసి కలిపేయాలి. అందరూ చేసినట్టే మెంతులు ఆవాలు కలిపేసి నేను ఎప్పుడు పెట్టుకుంటా అండి స్టాక్, అంటే ఎప్పుడైనా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో చెడిపోదు కదా అనేసి. నేను ముందే మునక్కాయ పెట్టాను అనమాట, అందుకనేసి అలాగే ఉండే పిండి అది కలిపేసుకొని కొంచెం పసుపు వేసేసి పెట్టాను అనమాట. తర్వాత వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాను అనమాట. ఆఫ్కోర్స్ నేను లేట్గా వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఈసారి కూడా సక్సెస్ అయ్యిందో లేదో అనేసి తర్వాత చెప్దామని పెట్టలేదు. అయితే ఈసారి కూడా బాగా సక్సెస్ అయిందండి. నేను తీసుకెళ్ళి మా చెల్లికి కూడా ఇచ్చాను అనమాట హాలిడేస్లోనే. చాలా అంటే చాలా బాగుంది, బట్ ఆయిల్ కొంచెం ఎక్కువైంది అనమాట. అది అనమాట నా స్టైల్లో నేను చేసుకున్న మామిడికాయ ఊరగాయ అనమాట. దట్టు మా ఇంట్లో మా హస్బెండ్ తిన్నారనమాట, ఓన్లీ నేను పిల్లలే అనమాట. సో లేటెస్ట్గా పెట్టుకున్నాను అనమాట. నేను చేత్తోనే కలిపానండి, ఎందుకు కొన్ని వంటలు చేత్తో కలిపితేనే బాగా రుచిగా ఉంటాయి. ఏమంటారు? నిజమే కదా. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాగ 2 days అయ్యాక తీస్తే ఇలాగ బాగా ఎమ్మీగా ఊరిపోయిందనమాట మామిడికాయ ముక్కలతోటి. చూడండి చుట్టూ నీరు వచ్చింది. అప్పుడు నేను ఆయిల్ వేసాను అనమాట, ఆయిల్ కాంచి వేసాను. సింపుల్గా చెప్పాలంటే కేజీ ముక్కలైతే 1/2 kg ఉప్పు కారం వేసుకోవచ్చు. దాంట్లో లెంత్ తగ్గించి 1/2 kg తీసుకుంటే 3/4 kg వేసుకోవాలన్నమాట. అదేనండి సింపుల్ ప్రాసెస్లో. వెల్లుల్లి లావుగా కావాలనుకున్న వాళ్ళు లావుగా, లేదు దంచి వేసుకుంటే దంచి వేసుకోవచ్చు. మాగాయలు చాలా రకాలు ఉంటాయి కదండి, తురిమి కూడా పెట్టుకునే వాళ్ళు. మా నాన్నమ్మ తురిమి కూడా పెట్టేదన్నమాట. కొంతమంది లావు ఎక్కువగా కొడతారు ముక్కలు, కొంతమంది తక్కువగా కొడతారు. నేను చిన్నగా పెట్టేసాను అనమాట. ఇది పసుపు వేసేసి తర్వాత ఆయిల్ వేసేసుకోవడమే, అంతే. ఇదే అండి నా స్టైల్లోన. తర్వాత మనం కావాలనుకున్నప్పుడు మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు అలాగే తినేయచ్చు. బాగుందండి చట్నీ, మీరు కూడా ట్రై చేస్తారేమో, ట్రై చేయండి. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. ఎన్ని ఉన్నా మామిడికాయ ఆవకాయ కదా, అందుకే ఫస్ట్లో అయిపోయిన 2 daysకి మాగాయ ఊరగాయ పెట్టిన వెంటనే ప్లేట్కి ఉంటుంది కదా, దాన్ని రైస్ వేసుకొని తింటే బాగుంటుందండి. నిజంగా కదా, ఏది కూడా పనికిరాదు, ఏ చాట్ ఐటమ్ కూడా పనికిరాదు అనమాట దాని ముందు. ఏమంటారు? థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.